శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రుల ఏర్పాట్లు పూర్తి చేశామని తాను కూడా సాధారణ భక్తుల క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శించుకుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు వీఐపీలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించామన్నారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల రావణాసుర వద్ద కార్యక్రమం ఉంటుందన్నారు. ఇక నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించారు. యువకులకైనా చేతులకైనా భక్తులకైనా ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెబుతున్నా, గర్భాలకు వచ్చి గర్భగుడి వద్ద నిలబడి భక్తులకు ఆటంకం కలిగించవద్దు. గర్భాలకు వచ్చి భక్తులకి ఆటంకం కలిగించే విధంగా గర్భగుడి వద్ద నిలబడి దయచేసి భక్తులకు కలిగించవద్దు. ఇలా 2 ఆలోచనలు ఈ విషయంలో తెలుసుకోవాలి. గర్భగుడిలో ఎవరైనా సరే కేంద్రమైనా సభ్యులైనా దాతలైనా వచ్చారా, అమ్మవారు దర్శించుకున్నారా, చేయలేరా అంటే నాకేం అంటే కార్పొరేటర్కైనా ఎమ్మెల్యేకైనా కూడా అదే. ఇక శాసనసభ్యుడిగా నేను సైతం సాధారణ భక్తుల క్యూలైన్లోనే శాసనసభ్యుడిగా నేను సైతం సాధారణ భక్తుల క్యూలైన్లోనే అమ్మవారిని దర్శించుకుంటా. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే అమ్మవారి ముందు హోదాలు, డబ్బు ఇదేంటి కూడా అర్హత కాదు. అమ్మవారి ముందు అందరం సాధారణ భక్తులు. కాబట్టి ఎవరి పార్టీ ఉండదు, ఇచ్చిన పార్టీ వాతావరణ కొడుతా, భక్తులకు అడ్డ వస్తా, ఆ గర్భగుడి బయట నిలబడతా, మెట్ల మీద నిలబడతా, నా ఇష్టం నిలబడతానంటే అంగీకరించే ప్రత్యేక ఎంత పెద్దవాళ్ళైనా ఉపయోగించే ప్రత్యేక. దయచేసి దీన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇలా రెండోది, వచ్చే భక్తుల పట్ల దేవస్థానం సిబ్బంది కానీ, పోలీసులు కానీ, మహిళా పోలీసులు పెట్టండి, మహిళా పోలీసులు పెట్టండి. వచ్చిన భక్తుల పట్ల కోరినాగా గౌరవం వ్యవహరించండి. కర్రన్నమ్మ అని గౌరవంగా వినాయక చెప్పండి తప్ప వాళ్ళని పట్టుకొని తొలికమో ఇనక దొరికమో ముందుకు దర్శించడం అన్నమాట. అక్టోబర్ 11వ తేదీ సాయంకాలం 6 గంటలు. అక్టోబర్ 11వ తేదీ సాయంకాలం 6 గంటలు అంటే విజయదశమికి ముందు రోజు సాయంత్రం. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు 60 అడుగుల రావణాసురుల 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని సామూహికంగా ప్రజల చేత వదిలిపెట్టే కార్యక్రమం రావణ